హలో నమస్తే సలాం వాలేకుమ్ మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారే వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మరియు బటర్ఫ్లై కిచెన్ ప్రోడక్ట్ అండ్ అప్లయన్సెస్కి స్వాగతం. మనం ఇడ్లీ దేంతో తింటాం అంటే కొబ్బరి చట్నీ అంటే సాంబారు, పల్లీల చట్నీ, నువ్వుల చట్నీ, ఇలా చట్నీల పేరు చెప్తాం. కానీ కూరల పేరు చెప్పండి. మీకు తెలుసా, మనం సౌత్ ఇండియా మనం ఇంకా కిందికి వెళ్తున్నప్పుడు కేరళ కానీ తమిళనాడు కానీ వెళ్ళినప్పుడు వాళ్ళు దోశలు, ఇడ్లీ ఇలాంటివి కొన్ని పుల్లటి కూరలతో తింటారు. నాకైతే ఇడ్లీ కానీ దోశ కానీ చేపల పులుసు ఇలాంటి వాటితో తినడం కూడా చాలా ఇష్టం. ఇడ్లీలు వడ కర్రీ అన్ని చేసుకొని తింటారు. మనం వడలు చేసుకున్నట్టు చేసి కొంచెం అంత క్రంపులు చేసి ఒక మంచి గ్రేవీలో వేసి దాన్ని ఇడ్లీలతో తింటే భలే భలే టేస్టీగా ఉంటుంది. సో మరి ఆ వడ కర్రీ ఎలా చేసుకుంటారో మరి చూద్దామా. శనగపప్పుని మనం నీళ్ళల్లో నానబెట్టుకొని ఒక 2 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది. అంటే ఇందులో గట్టిగా ఏముండకూడదు, మనం మిక్సీలో వేసుకుంటే ఈజీగా గ్రైండ్ అవ్వాలి. శనగపప్పుని నీళ్ళల్లో నానబెట్టుకున్నది ఇందులో వేసుకుందాం. అట్లాగే ఇప్పుడు వడలు మనం చేసుకున్నాం అనుకోండి, కొంచెం గట్టిగా ఉంటాయి. అది గ్రేవీలో వెళ్ళిన తర్వాత అంత మంచిగా అనిపించదు. కాబట్టి ఏం చేద్దామంటే ఇందులో మనం ఈ వడలు బయటగా క్రిస్పీగా ఉండాలి, కానీ కొంచెం అంత సాఫ్ట్నెస్ రావడం కోసం ఇందులో కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఇందులో కొంచెం అంత ఉప్పు, కావాలంటే కొంచెం కారం కూడా ఇందులో వేసుకోవచ్చు. కొంచెం, ఎందుకంటే కూరలో ఇవన్నీ వేసుకుంటాం కదా, దీన్ని కొంచెం బరకగా మనం వడలకి ఎట్లా చేసుకుంటాం, ఏది మసాలా గారెలు అంటాం కదా, ఆ గారెలకి ఎలా గ్రైండ్ చేసుకుంటామో అలా బరకగా ఇది గ్రైండ్ చేసుకొని తర్వాత దీన్ని వడలు చేసుకున్న తర్వాత అప్పుడు మన వడ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. బరకగా మనం చేసేసుకున్నాం. దీన్ని చిట్టి చిట్టి వడల్లా మనం చేసి వేడి వేడి నూనెలో ఫ్రై చేసుకుందాం. ఈ వడలు చేసుకునేటప్పుడు కొంచెం చేతుల్ని మనం కొంచెం అంత నీళ్ళల్లో ఇలా చేసుకొని వీటిని ఏ షేపులో అన్నా చేసుకోవచ్చు. కాకపోతే ఫ్రై అవ్వడానికి కొంచెం ఈజీగా ఉంటుందని ఇలా మనం రెగ్యులర్గా చేసుకునే వడల్లా చేసుకుంటే ఈజీగా ఉంటుంది. చాలా చేసుకునేటప్పుడు అయితే ముందుగా ఇవన్నీ ఇలా చేసేసుకొని ప్లేట్లో పెట్టేసుకుంటే కనుక మనకి ఎక్కువ టైం వేస్ట్ కాదు. మనం అన్నీ ఒకేసారి కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం. ఈ వడలు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఏంటి అంటే ఒకటే బాధ, ఇది వడ కర్రీ అని చెప్పి దీన్ని కూరలో వేస్తారు, కానీ వీటిని ఇలాగే తినేయచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మంచిగా కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసాం, భలే టేస్టీగా ఉంటుంది. కానీ తొందరపడి తినకుండా కొద్దిసేపు ఆగి కూర చేసుకుందాం. మనం నూనె తీసుకొని మంచి కూర తయారు చేసుకుందాం. ఏదైతే ఇది మనం ఇడ్లీలతో చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. మరి దీంట్లో కొంచెం అంత గరం మసాలా, ఇడ్లీతో తినేటప్పుడు కొంచెం ఘాటుగా పుల్లగా ఉన్నా బాగానే ఉంటుంది. సో కొంచెం గరం మసాలా వేసుకొని దీంట్లో కొంచెం జీలకర్ర, సోంఫ్. ఈ సోంఫ్ వేయడం వల్ల కొంచెం మంచి ఆ తీయటి సువాసన, ఆ టేస్ట్ కూడా దీనికి వస్తుంది. కొంచెం జీలకర్ర వేసి దాని తర్వాత దీంట్లో సోంఫ్ కూడా వేసుకుందాం. మరి ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుంటే ఈ ఉల్లిపాయలు కొంచెం దూర రంగు వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. ఇందులో ఇలా వేసి చేస్తున్నప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం. మనం కేరళ వైపు వెళ్తే కనుక వాళ్ళు చికెన్ కూర, మటన్ కూర, మటన్ ఫ్రై దేంట్లో చేసినా ఎక్కువగా స్టార్ అనీస్ అంటే అన్నాసి పువ్వు, అలాగే ఈ సోంపు కూడా కూరల్లో ఎక్కువ వాడుతూ ఉంటారు. మరి మీకు ఆల్రెడీ ఇదివరకే నేను చూపించేశాను. మరిన్ని కొన్ని రకరకాల మటన్ ఫ్రై అవి చేసినప్పుడు ఈ సోంపు ఒట్టి ఎండుమిరపకాయలతో కూడా మటన్ కర్రీ చేస్తారు. చాలా బాగుంటుంది. అది కూడా ఎలా చేస్తారో మీకు తప్పకుండా త్వరలో చూపిస్తాను. ఈ ఉల్లిపాయలు కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకుందాం. ఉల్లిపాయలు కొంచెం ఎర్రగా అయిన తర్వాత దీంట్లో వెల్లుల్లి, అలాగే అల్లం కూడా ఇందులో వేసి కొంచెం సేపు చక్కగా వేయించుకుందాం. ఇది కొంచెం అంత వేగిన తర్వాత దీంట్లో కరివేపాకు, వెల్లుల్లి, ఈ కరివేపాకు కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు, అలాగే పసుపు,
కూడా వేసి కొంచెం ఈ నూనెలో వేయించుకుందాం. ఇప్పుడు కారపొడి, ధనియాల పొడి, అలాగే టమాటాలు కూడా సన్నగా తరిగి ఇందులో వేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో కొబ్బరి పాలు కూడా వేస్తాం. కానీ పాలు వేసే ముందు ఈ టమాటాలు కొంచెం మ్యాష్ అవ్వాలి. కొంచెం ఏ నీళ్లు వేయకుండా కొంచెం దీన్ని ఇలాగే కుక్ చేసుకుంటే తొందరగా మ్యాష్ అయిపోతుంది. మరి ఇలా ఒక 2 నిమిషాల పాటు ఇలా కుక్ చేసుకున్నాం. ఈ టమాటా ఇది కూడా కొంచెం ఉడికిన తర్వాత దీంట్లో కొబ్బరి పాలు వేసుకొని కొంచెం కుక్ చేసుకుందాం. అలాగే దీంట్లో కొంచెం నీళ్లు కూడా వేసుకొని మంచిగా కొంచెం గ్రేవీలాగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. వేసి మూత పెట్టేసి మరో 4 నిమిషాల పాటు చక్కగా మసలనిద్దాం. కొంచెం సేపు ఉడికిన తర్వాత మనకు ఒక మంచి గ్రేవీ రెడీ అయిపోతుంది. మరి వడలు, ఈ వడల్ని కావాలంటే మీరు ఇలా ఫుల్గా కూడా వేసుకోవచ్చు. కాదు అనుకుంటే వీటిని చిన్న చిన్నగా ఇలా ముక్కలుగా చేసేసి వేసేసుకోవచ్చు. అప్పుడు చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఈ వడ కర్రీని ఇడ్లీల పైన వేసుకొని తింటారు. ఇంకోటి ఏంటంటే ఒకవేళ ముందు రోజు వడపిండి ఎక్కువగా మిగిలిపోతే ఆ నెక్స్ట్ డే ఆ వడలు అంత టేస్టీగా వడల్లా సర్వ్ చేసుకుంటే బాగోవు. అందుకని ఇలా కూరల్లో చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా టేస్ట్ ఇలా కూరలో కొబ్బరి పాలు వేసుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇది వేయడం వల్ల కొంచెం చిక్కబడింది, కానీ ఏం పర్లేదు. మనం దీంట్లో కొంచెం అంత కొత్తిమీర కూడా వేసుకుందాం. మరి స్టవ్ కూడా కట్టేసి దీనిపైన మూత పెట్టేసి ఇడ్లీలతో పాటు తిందాం. కానీ ఇది చల్లారే లోపల మన వడ ఇక్కడ రెడీగా ఉంది. ఫ్రెష్ వడ, కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసి భలేగా ఉంది. మరి మన వడ కర్రీ రెడీ అయిపోయింది. ఇడ్లీ కూడా రెడీ ఉంది. ఇది వేసుకొని మరి లంచ్ ముందు మరి ఆకలి వేసే లోపల తట్టుకోవడం కోసం ఇది సరిపోతుంది. ఈ వడ కూడా దీంట్లో వచ్చేసింది. ఈ వడ కూర మంచిగా ఇలా దీంట్లో వేసుకొని దీంతో పాటు తింటే భలేగా వేడిగా ఈ ఇడ్లీ టేస్టీగా ఉంటుంది. సో మంచి ఆ కొబ్బరి పాలలో చేసిన ఈ వడ కూర చాలా బాగుంది. దీంతోపాటు కొబ్బరి చట్నీ అలా ఏదున్నా మనం దీంతోపాటు తినొచ్చు. మంచి టేస్టీగా ఉంటుంది. వేడి వడ కర్రీ వేసుకున్నాం కదా, సూపర్. వడ కూడా అప్పటికప్పుడు వేసుకుంటే కనుక కొంచెం కరకరలాడుతూ భలేగా ఉంటుంది. సో మీరు కూడా మనం ఇడ్లీలు మిగిలిపోతే సాయంత్రం పూటకి ఇలా వడ కర్రీ ఇలా చేసుకొని దానిపైన వేసి తింటే సూపర్గా ఉంటుంది. ఏంటి సూపర్ అంటే మరి సూపరే. ఆహా. వడ కర్రీ తయారు చేయ విధానం: ఒక మిక్సీ జార్లో ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, కారం వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వడల్లా ఒత్తుకొని వేడి నూనెలో మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసి పెట్టుకోవాలి. మరో ప్యాన్ లో నూనె వేడి చేసి లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, సోంపు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి వేయించుకోవాలి. ఇందులో వెల్లుల్లి, అల్లం ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, కారం, ధనియాల పొడి, టమాటా ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు కొబ్బరి పాలు, కొన్ని నీళ్లు పోసి 4-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇందులో వేయించి పెట్టుకున్న వడలను చిదిమి ఇందులో వేసి ఇడ్లీలపై సర్వ్ చేసి తింటే చాలా రుచిగా ఉంటుంది. నా వంటకం అయితే చూశారు. నెక్స్ట్ మా ఆవిడ మీకోసం ఒక స్పెషల్ వెరైటీ వంటకం తీసుకొస్తుంది. మరి చూద్దామా? ఈరోజు భలే బ్రేక్ఫాస్ట్లో మంచి హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ మీకోసం. దేంతో అంటారా? మంచి జొన్న రొట్టెతోని. మనకు ఎప్పుడన్నా మిగిలిపోయిన జొన్న రొట్టెలు ఉంటాయి కదండి, ఇలా కొంచెం గట్టిగా ఉన్నా పర్వాలేదు, మెత్తగా ఉన్నా పర్వాలేదు, వీటితోని మంచి ఉప్మా చేసుకోవచ్చు. ఈ జొన్న రొట్టె ఉప్మా కర్ణాటకలో చాలా ఫేమస్. సో మంచిగా టేస్టీగా కొంచెం నెయ్యితో చేస్తే అంత సూపర్గా ఉంటుంది. సో మరి ఇక్కడ ప్యాన్ ఆన్ చేసేసాను. నెయ్యితో ఉప్మా మీకు తగినంత మీరు వేసుకోండి నెయ్యి. ఈ నెయ్యి కాగే లోపల మనం ఈ జొన్న రొట్టెని ఇలాగే అయితే వేసుకొని ఉప్మా చేసుకోలేం కదా. ఇప్పుడు దీంట్లో ఒక ట్విస్ట్. ఈ జొన్న రొట్టెని చిన్న ముక్కలుగా చేసుకొని వేసేసుకుందాం.
ఇప్పుడు మనకి ఈజీగా గ్రైండర్లో వచ్చేసాయి కాబట్టి మనం గ్రైండర్లో వేసి చేసుకుందాం. గ్రైండర్ లేని వాళ్ళైతే ఇలా రోట్లో వేసుకుని దంచుకుంటే బాగుంటుంది. ఈ జొన్న రొట్టెని మంచిగా పొడి చేసేసుకున్నాను చూడండి. ఇలా మీకు మరీ మెత్తగా కావాలంటే బాగుండదు, ఇలా కొంచెం బరకుగా చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. సో మరి ఇది పక్కన పెట్టేసుకొని మనం ఉప్మాకి ఎలా తాలింపు వేస్తామో అలాగే సేమ్. ఫస్ట్గా కొంచెం ఆవాలు, అలాగే పప్పులు అయితే నాకు చాలా ఇష్టం. ఉప్మాలో ఏ దాంట్లో అయినా ఎక్కువగా పప్పులు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కందిపప్పు, అలాగే మినప్పప్పు ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఇందులో మంచిగా ఫ్రెష్గా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, సో మరి ఇది కాస్త వేగింది. దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, ఒక 2 ఎండుమిరపకాయలు, అలాగే కరివేపాకు. ఇందులో మరి కొంచెం కలర్ ఇవ్వటం కోసం పసుపు వేసుకుందాము. జొన్న రొట్టెలు తెల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం పసుపు వేసుకుంటే దానికి కూడా కొంచెం కలర్ వస్తుంది. సో మరి ఇది బాగా మిక్స్ చేసేసుకొని చేసుకోవటానికి కూడా చాలా సింపుల్. మీరు ముందు రోజు జొన్న రొట్టెలు చాలా ఇష్టంగా తినే వాళ్ళైతే కొంచెం ఎక్స్ట్రాగా జొన్న రొట్టెలు చేసి పక్కన పెట్టుకొని ఇలా ఉప్మా కూడా ట్రై చేయండి. సో మరి ఇది గ్రైండ్ చేసి పెట్టుకున్న జొన్న రొట్టె పౌడర్ని కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుందాం. మరి చూడండి ఇది పొడి పొడిగా ఎలా ఉందో. కానీ దీంట్లో చిన్న ట్విస్ట్, మీకు కావాలంటే ఇలాగే పొడి పొడిగా కూడా తినొచ్చు, కానీ మరీ డ్రైగా ఉంటుంది. సో ఇది కాస్త తడి చేయడానికి చిటికడు సాల్ట్, ఎందుకంటే నేను జొన్న రొట్టెల్లో ఆల్రెడీ సాల్ట్ వేసి చేసుకున్నాను కాబట్టి కొంచెం మీరు తగినంత వేసుకోండి. వేసుకొని కొంచెం నీళ్ళు, ఇది మంచిగా మిక్స్ చేసేసుకొని దీన్ని మనం ఇలా చల్లేసుకుందాం. అలాగే ఈ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా, ఉల్లి పొరక. నేను ఉల్లిపాయలు వాడలేదు, ఎందుకంటే ఉల్లి పొరకని వాడుతున్నాను కాబట్టి ఉల్లిపాయలు తాలింపులో వేసుకోలేదు. మీరు కావాలంటే ఉల్లిపాయలని తాలింపులో వేసుకోండి. సో ఇంకొంచెం నీళ్ళు. సో ఇది పర్ఫెక్ట్. ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకొని కొంచెం టేస్ట్ చేసి సాల్ట్ చూసుకుందాం. సూపర్గా ఉంది. మంచిగా కొంచెం లైట్గా మనం తడి వేసుకున్నాం కాబట్టి కొంచెం క్రిస్పీగా ఉంది, కానీ అద్దిరిపోయింది. మరి లాస్ట్లో ఇంకొంచెం టేస్టీగా ఉండటానికి నిమ్మకాయ రసం తప్పకుండా వేసుకోండి. వేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది. లాస్ట్లో కొత్తిమీర మీకు కావాల్సినంత మీరు వేసుకోండి. జొన్న రొట్టె ఉప్మా రెడీ అయిపోయింది. చూడండి ఎంత సింపుల్గా ఉంది, అలాగే హెల్దీ కూడా ఉంది కదా. మరి తప్పకుండా మీరు ట్రై చేయాల్సిందే ఈ రెసిపీని. చూసారు కదా ఈ మంచి హెల్దీ అయిన జొన్న రొట్టె ఉప్మా ఎంత టేస్టీగా కూడా ఉందో, చాలా టేస్టీగా కూడా ఉంది. మంచి ఎక్కువగా పప్పులు వేసుకున్నాను కదా, చాలా చాలా టేస్టీగా ఉంది. ఆ పప్పులు ప్రతి ఒక్క దానికి నాకు కట్టలా ఆడుతూ ఉంటే నాకు చాలా ఇష్టం.
సో మరి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మరి మళ్ళీ కలుద్దాం భలే భలే బ్రేక్ఫాస్ట్లో. జొన్న రొట్టె ఉప్మా తయారు చేయు విధానం. ముందుగా ఒక మిక్సీ జార్లో జొన్న రొట్టె వేసి పొడిగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో నెయ్యి వేడి చేసి ఆవాలు, శనగపప్పు, మినపప్పు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, పసుపు వేసి వేయించుకోవాలి. ఇందులో మిక్సీ చేసి పెట్టుకున్న జొన్న రొట్టెని వేసి మరి కాసేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో ఉప్పు, కొన్ని నీళ్లు పోసి కలిపి వేగుతున్న ఉప్మా మిశ్రమంలో వేసి కలుపుకోవాలి. చివరగా ఉల్లి పొరక ముక్కలు, నిమ్మరసం, కొత్తిమీర వేసి వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నమస్తే, నా పేరు స్వప్న వైట్లా అండి. నేను కూడా వారేవా టీంలో ఒక షెఫ్ నండి. సంజయ్ తుమ్మా గారు మా గురువు గారు. సో మీరు మా వారేవాలో రకరకాల వంటలు చూశారు, ట్రై చేశారు, మంచి ఫీడ్బ్యాక్ని అందించారండి. ఇక్కడికి నేను వచ్చింది స్పెషల్గా మన ఇంట్లో చిట్టుపట్టి బుజ్జాయిలు ఉంటారు కదా, 6 months బేబీస్ నుండి స్కూల్కి వెళ్తే వాళ్ళకి టిఫిన్ బాక్స్ కట్టించడానికి మీకు చాలా చాలా హెల్ప్ చేయడానికి వచ్చేసాను. చాలా ఈజీగా మంచి మంచి రెసిపీస్ చేసేద్దామండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు నేను తిప్పలం చేస్తున్నానండి. తిప్పలం అంటే ఏం లేదండి, చిన్నగా ఉన్నప్పుడు పిల్లలకి ఉగ్గులాగా ఉడకబెట్టి పెడతారు. అది బియ్య పిండితో చేస్తారు. కానీ ఈరోజు నేను అటుకులతో చేస్తున్నాను. తిప్పలం చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి అందులో పాలు, ఇది మీ ఇష్టం. మీ పిల్లలు మరీ చిన్నగా ఉన్నారు, 6 నెలలు ఉన్నారు, వాళ్ళకి ఇప్పటివరకు పాలు అలవాటు చేయలేదు అనుకుంటే పాలతో కాకుండా వాటర్తో కూడా ఉడకబెట్టచ్చు. దానికి నేను అటుకులు తీసుకున్నాను, 1 కప్పు. అటుకుల్ని ఫస్ట్ మిక్సీలో పౌడర్ చేసుకోవాలి. చిన్న పిల్లల కోసం అని చెప్పాను కదా, అటుకుల్ని మొత్తంగా పౌడర్ చేసుకోవాలి. ఇలా కొంచెం రవ్వగా కాకుండా పౌడర్ చేసేసుకుందాం. ఆ లోపల పాలు వేడెక్కుతాయి. అటుకుల్ని ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసుకున్నాను. అటుకులతో ఎందుకు చేస్తున్నాను అంటే పిల్లలకి బియ్యం కన్నా అటుకులు చాలా మంచివండి. ఎందుకంటే వడ్లని నానబెట్టేసి దాన్ని దంచి అటుకులు చేస్తారు. అందుకని అందులో ఉన్న విటమిన్స్ అన్నీ అలాగే అటుకులకు పట్టుకొని ఉంటాయి. అదే బియ్యం అనుకోండి, దాన్ని పాలిష్ చేస్తారు, అందులో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి. మనం బాయిల్ చేసి అలా పెట్టేదానికన్నా డైరెక్ట్గా ఇలా పౌడర్ చేసి అటుకులు పెడితే మన బుజ్జాయిలకి నిజంగా చాలా మంచిది. అందుకనే నేను తిప్పలంని అటుకులతో చేస్తున్నాను. ఇప్పుడు పాలు మరుగుతున్నాయి కదా, దీంట్లో కొంచెం పిల్లలకి మనం ఎంత పెడతాం, 2 లేదా 3 స్పూన్స్ పెడుతూ ఉంటాం. అందుకని ఎప్పటికీ ఎంత కావాలో అంతే కొంచెం కొంచెం చేసుకుంటే మంచిది. ఇప్పుడు పల్చగా ఉంది కదా, అటుకులు కదా, కొంచెం ఉడుకుతూ ఉంటే అటుకులు కొంచెం చిక్కబడతాయి. సో ఇది కొంచెం ఉడికిన తర్వాత ఇది పిల్లలకి ఒక జస్ట్ 10 minutes ముందు బాయిల్ చేసేస్తే చల్లగా అయిపోయిన తర్వాత పెట్టేస్తే సరిపోతుంది. కానీ ఇది ఎప్పటికప్పుడు చేసి పెట్టండి పిల్లలకి, పొద్దున్నే సాయంత్రం అలా ఇవ్వకండి. సో అటుకులు ఉడికాయి కదా, సో ఇందులో చిటికెడు ఉప్పు, జస్ట్ ఇలా చిటికెడు ఉప్పు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. అటుకులు ఉడికిపోయాయి. ఇది ఇలాగే వేడిగా ఉన్నప్పుడు కొంచెం చిటికెడు బెల్లంలో చాలా ఐరన్ ఉంటుంది, చిన్నప్పటి నుండి పిల్లలకి ఇస్తే మంచిది. సో ఇలా చిటికెడు, ఎందుకంటే ఆ చిన్ని నాలుకలకి టేస్ట్ తెలుస్తుందని నేను బెల్లం వేశాను. అలా వేయకపోయినా ఓకే, కానీ వేస్తూ ఉంటే వాళ్ళకి టేస్ట్ అలవాటు అవుతుంది. బెల్లం కూడా వాళ్ళకి మంచిది, చెప్పాను కదా, చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి. అటుకులు, బెల్లం. మన తిప్పలం రెడీ అయిపోయింది. మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకి పెట్టడమే. చిన్న బౌల్లోకి తీసుకొని చల్లగా చేసుకొని పిల్లలకి పెట్టాలి. కానీ ఏది పిల్లలకి పెట్టినా కూడా ముందు మీరు టేస్ట్ చేసిన తర్వాత మీ పిల్లలకి పెట్టండి. సో వాళ్ళు డెఫినెట్గా ఇది ఎంజాయ్ చేస్తూ ఉంటారండి. ఇలా రోజుకొక వెరైటీ మన పిల్లలకి ఇస్తూ ఉన్నాం. మన పిల్లల్ని ఇంకా హెల్దీ బేబీస్కి చేద్దాం. తిప్పలం రెడీ అయిపోయింది. అది అటుకులతో కొంచెం బెల్లం వేసాం కదా, ఇది తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. చిన్న పిల్లలు కదా, టేస్ట్ ఏం తెలుస్తుంది అని అస్సలు అనుకోవద్దు. ఆ చిండిపొట్టి బుజ్జాయిల నాలుకలో కూడా టేస్ట్ ఉంటుందండి. ఇలా కొంచెం మనకి ఇది చిక్కగా అయింది కదా ఉడికిన తర్వాత, మరీ చిన్న పిల్లలు ఇంత గట్టిగా తినలేరు అనుకుంటే కొంచెం పాలైనా కలపండి, లేదైనా నీళ్ళు. ఇంకా బయట పాలు మీరు అలవాటు చేయకపోతే కనుక నీళ్ళల్లో ఉడికించి పెట్టినా కూడా ఓకే. కానీ అటుకుల్లో చెప్పాను కదా చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి. అటుకులు ముందు పెట్టడం స్టార్ట్ చేయండి. కొంచెం బెల్లం వేసి పిల్లలకి మంచిది. మన పిల్లలకి ఏది పెట్టినా సరే ముందు అది మనం టేస్ట్ చూసి పిల్లలకి పెట్టాలి. పేస్ట్ కదా, తింటే ఎలా ఉంటుందో అలా అని చెప్పి మీరు తినకుండా ఉండకండి. ఏదైనా సరే మనకి నచ్చితేనే అది పిల్లలకి నచ్చుతుంది. సో మన పిల్లల కోసం ముందు నేను టేస్ట్ చూస్తున్నాను. అటుకులు, బెల్లము ఉడకబెట్టాను కదా, అది పాలలో కొంచెం ఇందులో నెయ్యి వేసైనా ఇవ్వండి పిల్లలకి. నెయ్యి చాలా మంచిది, అందులో వేసి కొంచెం ఇస్తుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు.
సో మరొక రెసిపీతో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి. ప్రతి ఇంట్లో అద్భుతమైన అమోఘమైన రుచికరమైన వంటలు ఉండే ఉంటాయి. మరి ఆ రెసిపీలు మాతో పాటు తప్పకుండా షేర్ చేసుకోండి. ఎందుకంటే మీరు XXX డిటర్జెంట్ సోప్ తరఫున ఒక మంచి బహుమతి గెలుచుకోగలరు. మరి మా చిరునామా MIG 1540 BHEL హైదరాబాద్ 502032. ఈరోజు XXX డిటర్జెంట్ సోప్ తరఫున బహుమతి గెలుచుకున్న విజేత రేపు మరిన్ని కొత్త వంటకాలతో మీ ముందు ఉంటాడు మీ వాషర్. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.